గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కార్యాలయాలపై జరిగిన విజిలెన్స్ అధికారుల దాడులపై ఈ భేటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు ఫోన్లో అందిస్తారు. రాములు, చెప్పండి, ఈరోజు జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? శాలిని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ఈ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే దాదాపు 1,25,00,000లకు పైగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిందో ఆ తదుపరి డేటా ఎంట్రీ కార్యక్రమం నడుస్తూ ఉంది. అయితే ఈ నెల 31 వరకు కూడా ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం నడుస్తుందని చెప్పి ఇప్పటికే చెప్పారు. మొదటి వారం తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్, మళ్ళీ దరఖాస్తు ఫారాలను తీసుకొని ఒక్కొక్క ఇంటికి ఒక ఫామ్ తీసుకొని వెళ్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సబ్ కమిటీ భేటీ అయి అసలు ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అసలు వచ్చిన దరఖాస్తుల్లో వ్యాలిడ్ ఎన్ని, ఇన్వాలిడ్ ఎన్ని అనే దానిపైన ఒక ప్రాథమికంగా చర్చించేందుకు సంబంధిత అధికారులతో కూర్చొని చర్చించేందుకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. శాలిని, అదేవిధంగా ఇక మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ చర్చలో సమీక్షించినట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సబ్ కమిటీ సమావేశం ఓన్లీ ప్రజాపాలన దరఖాస్తుల పైన మాత్రమే, మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం బ్యారేజీ సంబంధించిన విషయం కాదు. కేవలం ప్రజాపాలన దరఖాస్తుల పైన సబ్ కమిటీ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ రాములు. మంచిర్యాల జిల్లా నస్పూర్